సార్ అమరావతి ప్లాట్లకు మరో 4 నెలలు డెడ్ లైన్ ఫిక్స్. నిన్న మరి ఆ మున్సిపల్ మంత్రి నారాయణ చాలా వివరంగా మీడియాతో మాట్లాడారు. కొంత ఆయన ఆగ్రహానికి కూడా గురయ్యారు. అనేక మంది దుష్ప్రచారం చేస్తున్నారు, మేము ప్లాట్లు ఇవ్వడం లేదు, లేకపోతే రైతులకు అన్యాయం జరుగుతుంది అని వీళ్ళందరికీ నేను సమాధానం చెప్తున్నాను అన్నారు. కానీ ఆయన చెప్పిన ప్రకారమే 1000 మందికి ఇప్పటికి కూడా ప్లాట్లు ఇవ్వలేదు, రిటర్నబుల్ ప్లాట్లు 1000 మందికి. అంటే 20 వంతు అనుకోండి, 27,000 30,000 మంది ఉన్నారనుకుంటే. రెండో విషయము, కొన్ని వేల మందికి రిజిస్ట్రేషన్ ఇంకా పూర్తి కాలేదు. వీటికేవో సమస్యలు ఉన్నాయంటున్నారు. ఇంకా ఇచ్చిన వాటి యొక్క స్వారస్యం, వాటి మీద తేడాలు అలా ఉంచితే. కాబట్టి రైతుల్లో ఈ విషయం మీద స్పష్టంగా అసంతృప్తి ఉంది. ఎవరో దుష్ప్రచారము చేయటము, లేదా ఎవరో వాళ్ళను ఇది చేయటం కాదు. ఏ కారణం వల్ల మీ ఫస్ట్ ప్రయారిటీ మీరు రైతుల మీద ఎందుకు పెట్టలేదు, లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చే వాళ్ళ భూములకు ధరలు వచ్చే చర్యలు ఎందుకు తీసుకోలేదు అన్న అసంతృప్తి అమరావతి వాసుల్లో ఉంది. ఇది సహజంగా వచ్చిందే కానీ ఎవరో ఏమీ పెంచేది కాదు, పెంచగలిగింది కూడా కాదు. ఇంకా రెండో మాట, మీరు చెప్పే ప్రకారం ఇంకా 4 నెలలు పడుతుంది. అంటే ఇప్పటికి దాదాపు 1.5 year అయిపోయింది. 1.5 year ఇంకా 4 నెలలు కాస్త అటు ఇటు అయితే 2 ఏళ్ళు. అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల వరకు ప్లాట్లు ఇచ్చి వాటి ధర పెరగడం సంగతి తర్వాత, అసలు ప్లాట్లు ఇవ్వడానికే ఇంకా సమయం పడుతుందని చెప్తున్నారు. ఇంకా అంతకుముందు కూడా ఈ కౌలుకు సంబంధించిన సమస్యలు కొన్ని ఉంటే ముఖ్యమంత్రి చాలా ఖచ్చితంగా చెప్పిన తర్వాత కొన్ని చర్యలు తీసుకున్నారన్నారు. మరి భూములు ఇచ్చిన వాళ్ళు త్యాగులు, దాతలు, గత ప్రభుత్వం వాళ్ళ మీద నిర్బంధం చేయడం తప్పు అని అందరం అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆలస్యం ఎందుకు జరుగుతుంది? ఇతర కేటాయింపులు, ఒకవైపునేమో వ్యాపార సంస్థలకు, కన్వెన్షన్ సెంటర్లకు కేటాయింపులు చాలా వేగంగా చేస్తున్నాం. మరి అంతకంటే ముందు ప్రయారిటీ వీళ్ళకి ఇవ్వాలి కదా. కాబట్టి అబద్ధాలు ఎవరైనా చేస్తే వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవచ్చు. విమర్శలు ఎవరైనా చేస్తే దాని నిజాలుంటే దిద్దుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దుష్ప్రచారాలు అంటే మీరు ఈరోజు వార్త చూస్తారు కదా, లోకేష్ డీపీ పెట్టుకొని ఒక ఆయన ₹1,00,000 కొట్టేశాడు అని ఒక వార్త. అంటే ఆయనకేం సంబంధం లేదు, ఈయన నేనే ఫలానా అని చెప్పి ఇద్దరు, వాళ్ళలో ఒకడు నేపాల్ సరిహద్దుల్లో పట్టుబడ్డాడంట. అంటే ఎన్ని రకాల మోసాలు జరుగుతున్నాయో. ఆయన ఒక బ్యాంక్ చెక్ ఇచ్చినట్టుగా కూడా ఫేక్ చెక్ ఇచ్చి బ్యాంక్ అధికారులు ఫోన్ చేసినట్టు కూడా ఈయనే చేసి ఇవన్నీ చేశాడు. అంటే నిఘా అనేది చాలా లోపభూయిష్టంగా ఉందని కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ అలాంటి వాటిని అరికట్టడానికి ఫస్ట్ ప్రయారిటీ చాలా ఇవ్వడం మంచిది.